శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 4వ తేదీన అమావాస్య తిథి రాబోతుంది. మీన రాశి వారి జాతకులు ఈ యొక్క అమావాస్య తిథి నాడు మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ యొక్క వార్తను అయితే వినవస్తున్నారు. ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆందోళన చెలరేగేలాగా చేస్తుంది. కానీ ధైర్యంగా ఉండండి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే ఇటువంటి పరిస్థితుల నుండి అంత తొందరగా బయటపడగలుగుతారు. కానీ మీరు చేయవలసిన ఒక పని కూడా ఉంది. ఇలా ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తే పరిస్థితులు చక్కగా మారిపోతాయి. అయితే ఆ యొక్క పని ఏమిటో, అలాగే ఈ అమావాస్య తిథి నాడు మీరు పొందుకోబోతున్న మధ్యాహ్నం 1 గంట దాటాక మీ చెవిన పడబోతున్న ఆ యొక్క అశుభ వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ ఆగస్టు 4వ తేదీ అమావాస్య తిథి నాడు మీకు ఈ రోజున మాత్రం గందరగోళంగానే ఉండబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఒక విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా మీ తప్పిదం వల్లే జరిగింది అనేది ఈ రోజున మీకు అవగతమవుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు నిర్లక్ష్యం వహించారు. అంటే వారు కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మీరు వారితో కూర్చొని సరదాగా మాట్లాడారు, అలాగే సమయాన్ని కేటాయించారు. మీ యొక్క పని ఒత్తిడిలో మీరు ఉండిపోతారు. మీ వైపు నుండి మీకు అది సమంజసంగా అనిపిస్తుంది. వారి కోసమే మేము కష్టపడుతున్నాం కదా అని అనిపిస్తుంది. కానీ జీవిత భాగస్వామికి కూడా ఒక మనసు ఉంటుంది. వారు కూడా మీతో సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు. మీరు వారితో సమయాన్ని కేటాయించకపోతే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతారు. తత్ఫలితమే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక అనారోగ్య సమస్య బయటపడుతుంది. ఈ రోజున మీరు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వారితో సమయాన్ని కేటాయించండి. ఎంత శారీరక అనారోగ్య సమస్య అయినా మానసికంగా మందు వేస్తేనే అది తగ్గుతుంది. మీరు వారితో కూర్చొని వారు మీ జీవితంలో ఎంత ఇంపార్టెంటో వారికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి. వారికి ఇచ్చే ప్రయారిటీస్ వారికి అర్థం కావాలి. మీకు వారిపై ప్రేమ ఉందని మీరు చెబితే కదండి వారికి అర్థమవుతుంది. ఆ యొక్క సమస్య మానసిక సమస్య. మీరు వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తే శారీరక అనారోగ్య సమస్యను వారు త్వరితగతిన ఎదుర్కొని బయటికి వచ్చేస్తారు. ఇదంతా మీ చేతిలోనే ఉంది. మీరే చేయవలసిన పని ఇది. ఈ రోజున మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది వారంటే ఏమిటో, వారి విలువ మీ జీవితంలో ఎంతగా ఉన్నదో. వారి యొక్క సహాయ సహకారాలు లేకపోతే మీరు అస్సలు పైకి వచ్చేవారే కాదు. ఈ రోజున మీకు ఇది అవగతమవుతుంది. జీవిత భాగస్వామితో మీరు కాస్తన్ని రోజులు సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి. మీరు చేసే ఉద్యోగానికి కావచ్చు, లేకపోతే గనక ఏ సంబంధిత రంగాల్లో ఉన్నా కూడాను కొన్ని రోజులు జీవిత భాగస్వామికి కేటాయించండి. అప్పుడే వారి యొక్క సమస్య త్వరితగతిన తగ్గిపోతుంది. శారీరక అనారోగ్య సమస్య పెద్దదే అయినా కూడాను మానసికంగా మందు వేస్తే త్వరితగతిన తగ్గుతుంది. ఈ విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీనరాశి వారి జాతకులు ఈ జాగ్రత్త తీసుకుంటే గనక మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ యొక్క వార్త ఏదైతే విన్నారో ఆ యొక్క వార్త నుండి మీరు త్వరితగతిన బయటపడగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.